ఓం మరార మహాదేవ శంభో శంకర. భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవాలయం మూలాపేట స్వయంభూగా వెలిసిన స్వామి. కార్తీక మాసం హిందువులకు చాలా పవిత్రమైన మాసం. ఈ మాసంలో అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానాన్ని ఇచ్చే మాసం ఇది. ప్రతి ఒక్క హిందువు కూడా ఈ మాసంలో పండగలాగా జరుపుకుంటారు. ప్రాతకాలంలో స్నానం చేసి దేవునికి దీపం పెడితే చాలా అద్భుతాలు జరుగుతాయనేది నానుడి. కార్తీక మాసం అనేది ప్రతి ఒక్కరికి కూడా విశిష్టత గల మాసం. శివకేశవులకు కూడా ఈ మాసం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. తిరుమలలో కూడా మాలధారణ ఇచ్చి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా మాలధారణ ధరిస్తారు. అందువల్ల శివకేశవులకి ఇష్టమైన మాసం ఇది. అందరూ కూడా పవిత్రంగా నదీ స్థానం అయితేనేమి, చెరువు స్థానం అయితేనేమి, సముద్ర స్థానం అయితేనేమి చాలా ఈ మాసంలో ఎక్కడ చేసినా పవిత్రమైన పరిస్థితి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఆ దేవదేవుని శివ మహానుభావుని సేవించి పవిత్రులు కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. మా పూర్వీకుల నుంచి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి అనేది విశేషమైన వారం. కార్తీక మాసం అనేది ప్రతి ఒక్కరికి కూడా విశేషము. అందులో కార్తీక దీపం అనేది ఈ మాసంలో వెలిగిస్తారు. మా పూర్వీకుల నుంచి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు స్వామివారికి కార్తీక దీపం వెలిగిస్తాం. అదేవిధంగా స్వామివారికి కానీ మూలవరులకు కానివ్వండి పుష్పాలంకరణ, విశేష పుష్పాలంకరణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చంద్ర దర్శనం జరుగుతుంది. అదేవిధంగా ప్రాకారోత్సవం చేస్తాము. అవతల లంక ఇళ్ళు దహన కార్యక్రమాన్ని కూడా 9:30కి చేస్తారు. అందరికీ ఆ భగవంతుడు ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యం వల్లనే ఆ భగవంతుని కోరుకుంటున్నాం.